తను ముసుగు వేసుకుని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది. నేను కూడా ప్రేమిస్తున్నట్టు నటించి తనని తల్లిని చేసి తల్లి కూతుళ్ళిద్దరినీ రోడ్డున పడేస్తాను. ఒక్క నిమిషం. ఏంటమ్మా యాంకరు, బాగున్నావా? మీరేంటిక్కడ? చిన్న పని. బయట ఉన్నవాడొచ్చి నిన్ను అడిగిన ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ ప్రూఫ్ నాకు కావాలి. డూప్లికేటు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఒకసారి మోసం చేశాను, మళ్ళీ అంటే చేయలేను. నీకు వేరే ఆప్షన్ లేదు. నీ తమ్ముడిని చూడు, ఎంత బాగా నిద్రపోతున్నాడో. బెడ్ మీద నిద్రపోతున్న నీ తమ్ముడు శ్మశానంలో శాశ్వతంగా నిద్రపోతాడు. చెప్పు, నేను చెప్పింది చేస్తావా లేక నీ తమ్ముడిని చంపుకుంటావా? మావయ్య, ఈ పిల్ల ఆలోచిస్తుంది అంటే మనం చెప్పినట్టే చేస్తుంది. చెప్పాంకరు, అంతేగా? అలాగే చేస్తాను. ఇదిగోండి. గుడ్. ఇదిగోండి సార్. ఉంటానమ్మా. అలాగే సార్. పదన్నకలు. ఇచ్చేసావా? ఇచ్చేసానండి. ఇదిగో యాంకరు, మేము వచ్చినట్టు, ఇక్కడ ఉన్నట్టు, నిన్ను బెదిరించినట్టు బయట ఎవరికన్నా చెప్పావో గుర్తుపెట్టుకో, అలా అంతమైపోతాడు నీ తమ్ముడు. పదరా. ఇదేనా నువ్వు తెచ్చిన ప్రూఫ్? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. చూడు చూడబ్బీ, బాగా చూడు. ఇంకా ఆ వీడియో యాడైనా ఉండదేమో చూడు. ఇదిగో అమ్మీ, చూసినవా ఈ అబ్బి వేషాలు? లేని వీడియో ఉండదని కొత్త నాటకం మొదలుపెట్టినాడు. లేదు మాగి, ఒరిజినల్ వీడియో ఉంది. షట్ అప్. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఎంత మోసం చేస్తావు? నీ సంగతి తెలిసి కూడా నీకొక అవకాశం ఇచ్చాను, కానీ నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు. అది కాదు మ్యాగీ, నేను ఆపుతావా నీ నాటకాలు?
మా మమ్మీ నిన్ను నమ్మొద్దు నమ్మొద్దు అని ఎంత చెప్పినా ఎక్కడో ఈ తప్పు నువ్వు చెయ్యలేదు అని చిన్న నమ్మకం ఉండేది. కానీ ఈరోజు అది కూడా పోయింది. అయినా నిన్ను నమ్మడం, నేను మోసపోవడం నా తప్పు. నీలాంటి దుర్మార్గుణ్ణి ఏరి కొరి పెళ్లి చేసుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు చెప్పినట్టు నిరపరాధివి అని నువ్వు నిరూపించుకోలేకపోయావు. కాబట్టి రేపు సాయంత్రంలోగా ఈ ఫ్యాక్టరీ నుండి శాశ్వతంగా వెళ్ళిపో. మ్యాగీ, ఛీ! ఆ వీడియో ఎలా మారింది? ఇది కదా నాకు కావాల్సినది. హ్మ్. పాపం అండి మీ బావ. అమ్మయ్యా, ఇంకా ఈ వెంకీ అడ్డు తొలగిపోయినట్టే. నెక్స్ట్ అటెంప్ట్లో మ్యాగీని లేపేయాలి. ఏంటి బాసు, వీడియో అలా ఎలా మారింది? అదే నాకు అర్థం కావట్లేదు రాజు. కరెక్ట్గానే తీసుకొచ్చాను, కానీ ఏమబ్బీ పాపం, నీకు ముందురుకులాటే కాని వెనకాల ఏం జరుగుండాదో తెలీదు. అఖిలమ్మ, అందుకే ఇట్లాంటి వాళ్ళని చూసి తొందరపడకు సుందరవదన అనే సామెత పుట్టినట్టుంది. కరెక్ట్ అయ్యా. వెంకీ బాబుకి పాపం ఆ వీడియో చూసిన షాక్ కి దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది. హట్ట లుక్కులు ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేవులే అబ్బీ. సార్, మా అమ్మి ముందు నన్ను దోషం చేయాలని చూసి బోల్తా పడినావు. చాలదా ఇంకా లుక్కులిస్తుండావు లుక్కులు. అత్త, నిజం నిప్పు లాంటిది. అది ఎప్పటికైనా నీ అబద్ధాన్ని కాల్చి నీ మోసాన్ని కూల్చి నన్ను నిర్దోషిగా నిలబెడుతుంది. అవునవును, నిజం బయటకొస్తాది. కానీ అప్పటికి నువ్వు ఫ్యాక్టరీలో ఉండాలి కదబ్బీ.